ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బుధవారపు ఆరాధన కూడికను ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. మనము పరలోకపు తండ్రి, ఈ నిమిషం ప్రభా ఈ సమయం మేమందరం కూడుకొని నీ నామాన్ని కనపరచడానికి మీరు ఇచ్చిన అవకాశమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, కూడికను ప్రభా నీకు మహిమకరంగా జరిగించి మమ్మల్ని అందరినీ మరుగుపరచండి. కేవలం నీ నామం మాత్రమే గణపరచబడేలాగా సహాయం చేయండి ప్రభా. మమ్మల్ని తగ్గించండి ప్రభా, మీరు హెచ్చించుకోమని కోరుతూ ఈ కూడికను ప్రభా ఆది నుంచి అంతం వరకు సహాయంగా మీరే చేయమని కోరుచు అత్వలరాన్ని వేసినాను బతిమలాడి వేడుక నడుస్తున్నాను తండ్రి. ఆమెన్. దివ్య సిస్టర్ గారు పాటల్లో నడిపిస్తారు. సాంగ్ నంబర్ 180. పరిశుద్ధ 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 ప్రభువా, వరాదూతలైనానే వర్ణింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరాదూతలైనానే వర్ణింపగలరా. పరిశుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా, నిరూపమ బలబుద్ధి నీతి ప్రభావా. పరిశుద్ధ తనయుడా నరరూపధారుడా, నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ మగునాత్మ వరములెడు నాత్మ పరమానంద ప్రేమ భక్తులకిడుమా. పరిశుద్ధ 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 ప్రభువా, వరాదూతలై వర్ణింపగలరా. జనక కుమారాత్మలను నీక దేవా, ఘన మహిమా చెల్లును ధనరా నిత్యముగా. పరిశుద్ధ 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 ప్రభువా, వరాదూతలైనానే వర్ణింపగలరా. సాంగ్ నంబర్ 173. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా, నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను, లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలులో పరుండజేయున్, జలము చెంత నడిపించును,
ఆనిసము ప్రాణము తృప్తిపరచున్ మరణ లోయలో నన్ను కాపాడును. ఆనిసము ప్రాణము తృప్తిపరచున్ మరణ లోయలో నన్ను కాపాడును. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ప్రైజ్ ది లార్డ్. ముందుగా మన విజయ్ కుమార్ అన్న వాక్యం షేర్ చేసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మత్తయి సువార్త 26వ అధ్యాయాన్ని ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాము. నేను నేర్చుకున్న 3 విషయాలు ఏంటంటే, యేసుక్రీస్తు జీవితంలో జరిగిన విషయాల్లో ఇది ముఖ్యమైనది. ఏంటంటే ఆయన ఆయన్ని పట్టుకోవాలని ప్రధాన యాజకులు, అక్కడున్న వాళ్ళు, పరిసయ్యులు చాలా ఎదురు చూశారు. కానీ మనం చదువుతాం, ఆయన సమయం ఇంకనూ రాలేదు కాబట్టి ఆయన్ని ఎవరు పట్టుకోలేకపోయారు. ఆయన ఆ గుంపులో నుంచి తప్పించుకుని వెళ్ళిపోయారు అని. అయితే ఇక్కడ ఒక మాట ఉంది. అంటే ఆయన్ని పండుగలో పట్టుకుంటే ప్రజలు గోల చేస్తారు కాబట్టి పండుగలో ఆయన్ని చంపొద్దు అని చెప్పేసి అనుకుంటారు కయఫా, పరిసయ్యులు, ప్రధాన యాజకులు. కానీ ఆయన్ని సిలువ వేసింది పస్కా పండుగ రోజే. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఎప్పుడు యేసయ్య ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు చనిపోవాలి అనేది ఎప్పుడో నిర్ణయించబడింది. జగత్ పునాది వేయబడక ముందే నిర్ణయించబడింది. సో, ఆ టైంకి అది జరిగిపోద్ది. అయితే ఆ జరగటం అనేది మనుషుల ద్వారా జరిగినట్టు బయటికి కనిపించొచ్చు. ఒకవేళ ఇస్కరియోతు యూదా కాకపోతే మరింకెవరో ద్వారా ఖచ్చితంగా జరిగుండేది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండి, మనం దేవుని బిడ్డలమైతే, ఆయన మన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నట్లయితే, మనకి వ్యతిరేకంగా ఎంతమంది ఎన్ని ప్రణాళికలేసినా, తంత్రాలేసినా అవి పనిచేయవు మనకి ఎగైనెస్ట్‌గా. లేదు, దేవుడు మనకేదైనా నేర్పించాలనుకుని, మనకేదైనా శిక్ష ఇవ్వాలనుకున్నప్పుడు, అది ఎవరు ఏం చేసినా దాన్ని తప్పించలేరు ఆ టైంకి. సో, మన జీవితాల్లో ఏం జరిగినా మనం దేవుణ్ణి చూస్తా ఉంటే, మనకి ఎక్కడా కూడా ఆహ్, ఆహ్, టెన్షన్ లేకపోతే భవిష్యత్తు విషయంలో మనకి ఎటువంటి టెన్షన్ ఉండదు. ప్రతీదీ మనం 8:28 చదువుతాం. ఆయన్ని ప్రేమించు వారికి రోమా 8:28 సమస్తము సమకూడి జరుగుచున్నాయని. మేలు కొరకు సమస్తము సమకూడి జరుగుతున్నాయి. అంటే మనం మేలు అనగానే ఎంతసేపు కంఫర్ట్ లైఫ్‌ని ఊహించుకుంటా ఉంటాం. అది కొన్ని సార్లు కష్టమైన పరిస్థితి గుండా ఎళ్ళడం కూడా మనకి మేలేనేమో. కాబట్టి దేవుడు అనుమతించిన ఏదైనా గాని, అది శ్రమైనా గాని, లేకపోతే సంతోషకరమైన విషయమైనా గాని, అది మనం దేవుణ్ణి ప్రేమించే వారమైతే ఖచ్చితంగా మనం ఎటువంటి చింత పడాల్సిన అవసరం లేదు. అది మన మేలుకే. అది మన మేలుకే. సో, శోధనల్లో, హింసలు, ఇబ్బందులు ఏమైనా గాని, దేవుడు ఆ సమయానికి మనకది ఇచ్చాడు అంటే అది మన మేలుకే. మనం ఒక పాట కూడా పాడుకుంటాం. ప్రతి అవమానమునకై స్తోత్రం అని. పాట వరకు మాత్రమే ఉండకూడదు. అది మన లైఫ్‌లో పార్టయిపోవాలి. భాగం అయిపోవాలి. అవమానం వచ్చిందా? ఓకే. ప్రభువా నీకు వందనాలు. ఆహ్, ఆహ్, నే నిన్న ఒక మెసేజ్ మన గ్రూప్‌లోనే పెట్టారు బెంగుళూరు బ్రదరు. ఏంటంటే యేసు ప్రభు జీవితంలో 33.5 సంవత్సరాలు ఆయన తండ్రి మాట జవదాటకుండా బ్రతికి కూడా 3 విషయాల్లో తండ్రి దగ్గర నుంచి ఆన్సర్ రాలేదంట ఆయనకి. ఒకటేంటంటే హ్మ్.
దేవా ఈ గిన్నెను నా యొద్ద నుంచి తీసేయి, తండ్రి ఈ గిన్నెను నా యొద్ద నుంచి తీసేయి అని యేసు ప్రభువు చేసిన ప్రార్థనకి ఆన్సర్ రాలేదు. అలాగే నా దేవా నా దేవా నన్నెందుకు విడనాడితివి అనే ప్రశ్నకి సమాధానం రాలేదు. అంతేకాకుండా సిలువ మీద ఆయన్ని ఆల్మోస్ట్ వస్త్రహీనుడిగానే వేలాడదీశారు అండర్‌వేర్‌తో. అంటే అంత దారుణమైన అవమానానికి కూడా దేవుడు ఆయన జీవితంలో అనుమతించాడు. అంటే నేను భక్తి గలవాడిగా నేను ఎంత ఇదిగా ఉన్నా గానీ, నా మేలుకవ్వచ్చు, నా ద్వారా ఇతరులకి జరిగే మేలుకైనా గానీ, దేవుడు కొన్ని పరిస్థితులు గుండా నన్ను ఎలౌ చేస్తున్నప్పుడు ప్రతిదానికి తండ్రి నీకు వందనాలని అనుకోవడమే. ఇదొకటి నేను నేర్చుకున్నాను. రెండోదేంటంటే ఆహ్, కుష్టు రోగి అయిన సీమోను వాళ్ళ ఇంటిలో ఈయనున్నప్పుడు ఆయన తల మీద ఆమె ఆహ్, అత్తరుని పోస్తది ఒక స్త్రీ వచ్చి. దాన్ని మిగతా వాళ్ళందరూ ఖండిస్తారు. ఎందుకు ఇలా వేస్ట్ చేసావు డబ్బులు అన్నప్పుడు. అక్కడి నుంచి జాక్ బ్రదర్ అనాలిసిస్‌లో మంచి విషయం ఒకటి నేను నేర్చుకున్నాను. ఏంటంటే హ్మ్. ఎప్పుడైనా నీకు మేలు చేసే అవకాశం ఉన్నప్పుడు వెంటనే చేసేయి. తర్వాత మళ్ళీ అవకాశం రాకపోవచ్చు. అక్కడ యేసుప్రభు అంటారేంటంటే, "ఇగో ఈమె చేసింది నా భూస్థాపన నిమిత్తం జరిగింది" అనంటారు. నిజమే. తర్వాత ఆయన సిలువేయబడిన తర్వాత ఎక్కడ కూడా ఆయన భూస్థాపనప్పుడు ఆయన శరీరానికి, ఆ దేహానికి ఎక్కడా కూడా ఈ అత్తర్లు పూసినట్టు ఎక్కడ లేదు. తర్వాత ఆదివారం ఉదయం వీళ్ళెళ్తారు మళ్ళీ. కానీ అప్పటికే ఆయన బయటకొచ్చేస్తాడు. అంటే ఇంకా అవకాశం పూర్తిగా పోయింది. కానీ ఈమె అవకాశం దొరికినప్పుడు దాన్ని ఉపయోగించుకుంది. ఆ అవకాశానికి కూడా ఏంటి ఎంతో వెల చెల్లించి అది కొంది పాపం. సో, మనం కూడా నేను నేర్చుకున్నదేంటంటే, ఒక అవకాశం దొరికినప్పుడు ఇమ్మీడియేట్‌గా చేసేయడమే. మనలో కూడా మనం చాలామంది ఎక్స్‌పీరియన్స్ చేసుంటాం. ఏంటంటే, బండి మీదెళ్ళేటప్పుడు ఒక పెట్రోల్ బంకు ఉంటది. పెట్రోల్ కొట్టించుకోవాలి. సర్లే ముందుకెళ్ళాక కొట్టించుకుందాం అనుకుంటాం. ముందు ఇంకోటుందిగా అని. అక్కడికెళ్ళాక పెట్రోల్ లేకపోయేసరికి, అర్రే! ముందే కొట్టించుకుంటే బాగుండేదనిపిస్తది. ఇలాంటి లెసన్స్‌లో మనం ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడే చేయాలనుకుంటాం గదా! అలాగే ఇది కూడా నేను నేర్చుకున్నదేంటంటే, మేలు చేసే అవకాశం ఎప్పుడొస్తే అప్పుడు చేసేయి. పోస్ట్‌పోన్ చేయొద్దు. యవ్వనస్తులకు కూడా ఇది బాగా ఉపయోగపడతది ఈ మాట. నిన్ను మారు మనసు పొందటానికి హృదయంలోని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు పోస్ట్‌పోన్ చేయొద్దు. నేను ఇంకొంచెం బెటర్‌గా అవ్వాలి. నేను ఇంకొంచెం ఈ లోకాన్ని ఎంజాయ్ చేయాలి. తర్వాత కొంచెం పెద్దయిన తర్వాత చేసుకుందాంలే. ఇంకొంచెం సమయం గడిచిన తర్వాత అనుకుంటున్నామేమో. మనకు అవకాశం రాకపోవచ్చేమో కదా! నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో నీకు నాకు తెలీదు కదా! కాబట్టి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడప్పుడే. మన యవ్వన సమయంలోనే దేవుని గుర్తు చేసుకుందాం అని నీ సృష్టికర్తని స్మరణకు తెచ్చుకొనుంటుంది. కాబట్టి యవ్వనస్తులు దయచేసి ఇప్పుడు చాలా మంచి అద్భుతమైన సమయం. మిమ్మల్ని మీ హృదయాల్లో దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు వెంటనే పశ్చాత్తాపపడదాం, ఒప్పుకుందాం. అది మన మేలుకే అది. కొన్నిటిని కోల్పోవాల్సొస్తది మరి. దేవుడిని నిత్యత్వంలో ఆయనతో ఉండాలి అంటే వెల చెల్లించాలి కదా! ఈ లోకంలో నువ్వు అనుకునే సంతోషాలు కోల్పోతావని బాధపడుతున్నావేమో. అవును. ఈ లోకంలో కొంతవరకు అవి ఆనందాన్నిస్తాయి ఒప్పుకుంటాం. కానీ నిత్యత్వం విలువ ముందు వీటి విలువ తక్కువ. దేవుడిని అడగండి. ప్రభా నేను ఈ ఈ ఈ నేను కోల్పోయే దాని విలువను నాకేంటో చూపిచ్చు తండ్రి అని. ఇది రెండో విషయం. సో, ఎప్పుడైతే మేలు చేసే అవకాశం వచ్చిందో, ఇతరులకి మేలు చేసి అవ్వచ్చు, దేవుని పరంగా ఆయన పరంగా ఎవరికైనా సాక్ష్యం చెప్పడమో, సువార్త చెప్పడమో అవ్వచ్చు, వెంటనే చేసేయడమే. ఆహ్, మళ్ళీ అవకాశం రాకపోవచ్చు. తర్వాత పశ్చాత్తాపపడాల్సొచ్చినా, క్షమాపణ చెప్పాల్సొచ్చినా ఎవరికన్నా, వెంటనే చేసేద్దాం. మళ్ళీ అవతల వాడికి క్షమాపణ చెప్పడానికి అవకాశం కుదరకపోవచ్చు. మీ తల్లిదండ్రులకి కానీ, బంధువుల్లో ఎవరికన్నా గాని క్షమాపణ చెప్పాల్సొచ్చినప్పుడు ఇదే సమయం. వెంటనే చేసేద్దాం. దానికి నిర్ణయించుకుందాం. ఆన్‌లైన్ గూడా పెడతారా? తర్వాత మూడో విషయం నేను నేర్చుకున్నదేంటంటే, ఆహ్, హ్మ్, అక్కడ గద్దించబడిన తర్వాత శిష్యులు అందరూ గద్దించబడ్డారు. లేతే ఇస్కరియోతు యూదా మెయిన్ ఇక్కడ ఏమనుందంటే శిష్యులందరూ అనుంది కానీ, యోహాను సువార్తలో ఇస్కరియోతు యూదా ఎందుకు అంత డబ్బులు పెట్టి వేస్ట్ చేసావు? అవి వీళ్ళకిచ్చేయొచ్చు కదా! అని చెప్పేసి అంటాడు. బేదలకి. అయితే అక్కడ గద్దిస్తాడు దేవుడు. ఇది నా భూస్థాపన నిమిత్తం ఆవిడ చేసింది. మీరెందుకు దీని గురించి ఇది పడుతున్నారు అని. గద్దింపుకి వెంటనే అతని రెస్పాన్స్ ఏంటంటే వెళ్లి పరిసయ్యులతో కలిసి ఆయన్ని అప్పగించడానికి ప్లాన్ చేశాడు. సో, ఇక్కడ నేను నేర్చుకున్నది ఒక అభ్యంతరం అంటే ఒక గద్దింపు రాగానే ఎలా ఉంది మన వైఖరి? నీ తల్లిదండ్రులు గద్దించుండొచ్చు. లేకపోతే సంఘంలో పెద్ద దైవజనులు ఎవరైనా నిన్ను గద్దించుండొచ్చు. కరెక్ట్ చేసుండొచ్చు. వెంటనే నీ వైఖరి ఎట్లా ఉంది? ఆ గద్దింపు అన్యాయంగా నన్నన్నారే లేకపోతే నేనేం చేయకుండానే నా మీద నేరం మోపారు. లేకపోతే పిల్లలు అంటా ఉంటారు సాధారణంగా. నేనేం చేయకుండా నన్నే తిడుతుంది మమ్మీ, నన్నే తిడుతున్నాడు డ్యాడీ అని చెప్పేసి మాట్లాడడం మానేసేయడం, సమాధానం కోల్పోవడం 2, 3 రోజులు మాట్లాడకపోవడం. ఈవెన్ భార్యాభర్తల మధ్య కూడా దీన్ని చూస్తా ఉంటాం.
నన్నన్నారు. నా తప్పు లేకుండా. ఏమైంది అలా అంటే? అంటే ఇప్పుడు అభ్యంతర పడదాము వెంటనే అంటే ఎవరితో జతకూడుతున్నామంటే ఇస్కరియోతు యూదాతో. కానీ అదే పేతురు ఒకసారి గద్దించబడినప్పుడు సాతానా అని గద్దించబడ్డాడు. కానీ అతని రెస్పాన్స్ ఏంటంటే ప్రభువా ఎక్కడికెళ్తాను? అంటే తర్వాత మాటలలో ఉంటది. మీరు కూడా ఎళ్ళిపోండి కావాలంటే అన్నప్పుడు ప్రభువా ఎవని యొద్దకు వెళ్దాము? నీవు మాత్రమే నువ్వు నిత్య జీవపు మాటలు కలవాడు అని చెప్పేసి. సో, ఎవరి వైఖరి కలిగున్నాం మనం ఆలోచన చేసుకుందాం. ఎవరైనా గద్దిస్తే మనల్ని కీర్తనకారుడు అంటాడు 141:5లో ఏంటంటే ఈ నీతిమంతులు గద్దించడం అంటే తైలాభిషేకం అంట. సో, నేను నా చిన్నప్పుడు కూడా మా మా డ్యాడీ నన్ను గద్దించినప్పుడు చాలా హర్ట్ అయ్యేవాడిని. కానీ ఇప్పుడు దేవునికి వందనాలు చెప్తున్నాను. ఏంటంటే ఆహ్, ప్రభువా థాంక్ యూ. పెద్దవాళ్ళని నన్ను కరెక్ట్ చేయడానికి నాకిచ్చావు అని చెప్పేసి. ఇప్పుడు ఆ హర్టింగ్ లేదు. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ అన్న. మరిప్పుడు అన్నయ్య సాంబయ్య సిస్టర్‌ది క్లిప్ రికార్డ్ ప్లే చేస్తారు. ఒక్క నిమిషం చేస్తున్నాను. ఎందుకని ఇన్ని రోజులు వెళ్ళారు? ఇన్ని రోజులు వెళ్ళారేంటి మీరు? అచ్యుత్ ప్లే అవుతుందా? అవ్వట్లేదన్నా, నాకు వాయిస్ వినపడతలా. వినపడలేదా? ఇప్పుడు వస్తది అనుకుంటా. ఒకటి ప్లే చేయండి అన్న. ఇప్పుడు ఒక్క కనపడుతుంది. 1 సెకండ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇప్పుడు? ఈ వారపు అధ్యాయం అవుతుందన్న. ద్వారా నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. నేను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యురాలుగా ఉంటున్నప్పుడు, ఉండాలని నిజమైనటువంటి ఆశ కలిగి ఉన్నప్పుడు, నాలో మరికొన్ని లక్షణాలు నేను పెంపొందించుకోవాలి అన్న విషయాన్ని నేను ఈ అధ్యయనంలో తెలుసుకున్నాను. ఇప్పటి వరకు నేను క్రీస్తు యొక్క శిష్యురాలుగా ఉండే విషయంలో నేను నమ్మకంగా ఉండాలి, ప్రభు రాక కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి అని నేను నేర్చుకున్నాను. అయితే ఆహ్, కొన్ని పనులు నేను చేస్తున్నప్పుడు నా యొక్క ఉద్దేశ్యం ఎలా ఉంది? నా స్వంత లాభం కోసము ఈ పని చేస్తే నాకేమొస్తుంది? ఘనతొస్తుందా? అనేటువంటి లాభాపేక్షను చూసుకొని చేస్తే అది మృతక్రియగా ఉంటుంది. అంటే డెడ్ వర్క్‌గా ఉంటుంది. సో, దాన్ని కనీసం దేవుడు జరిగినట్టుగా కూడా చూడరు అన్న విషయాన్ని మనం మత్తయి సువార్త 7:22లో గమనించొచ్చు. ప్రభువా! ప్రభువా! నీ నామమున మేము ప్రార్థించలేదా? ప్రవచించలేదా? అద్భుతాలు చేయలేదా? అన్నప్పుడు మీరెవరో నాకు తెలీదంటారు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే నేను చేసే యొక్క పనుల యొక్క ఉద్దేశము దేవుని కేంద్రీకృతమై ఉన్నప్పుడు అది ఆయన పరిగణనలోనికి తీసుకుంటారు. సో, నేను ఏ కేంద్రీకృతంగా ఆ పని జరగాలి. గాడ్ సెంటర్డ్‌గా ఆ పని జరగాలి. అలా చెయ్యాలి అన్న విషయాన్ని నేను నేర్చుకున్నాను. రెండోదొచ్చేసరికి మత్తయి సువార్త 26వ అధ్యాయము 4 వచనంలో యేసును మాయోపాయముల చేత పట్టుకొని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి. మతానుసారులైనటువంటి వ్యక్తులు ద్వేషిస్తారు. కుట్రలు పన్ని అనేక విషయాలు చేయాలని చూస్తారు. అయితే అది దేవుడి చిత్తములో లేనిదే
అది జరగదు. దేవుని యొక్క ప్రణాళిక అయితేనే వాళ్ళు చేసేవి మన లైఫ్‌లో జరుగుతాయి. దేవుని ప్రణాళికలో లేపోతే అవి జరగవు. ఇఫ్ ఇన్ కేస్ జరిగినప్పటికీ మనకి రోమీయులకు రాసినటువంటి పత్రిక 8:28లో చెప్పినట్లుగా ప్రతీదీ మన మేలు కొరకే జరుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో, నేను ఒకవేళ జరిగినా, జరగనప్పటికీ ఇతరులు ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు, నాకేం చేస్తారో, నాకేం జరిగిద్దో అనేటువంటి కంగారు, భయము ఇలాంటివేమీ లేకుండా దేవుడి చిత్తమైతేనే జరిగిద్ది. సో, నేను చాలా ఈ విషయంలో చాలా కంఫర్ట్‌గా ఉండొచ్చు అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. ఇది నాకు చాలా రిలీఫ్ ఇచ్చింది. అదే రీతిగా మరొక విషయం ఏంటంటే, ఒక స్త్రీ వచ్చి దేవుడికి అత్తరుని పోసి తల మీద పోసినప్పుడు శిష్యులు "ఇంత వెలగల్లది తీసుకొచ్చి వేస్ట్ చేస్తున్నావెందుకు? ఇది అమ్మి పేదలకు ఇవ్వచ్చు" అన్నప్పుడు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆవిడ వైపు స్టాండ్ తీసుకొని, "మీరెందుకు ఆవిడ చాలా మంచి పని చేసింది. మీరెందుకు ఆవిడని తొందర పెడుతున్నారు" అని చెప్పేసి వాళ్ళని గద్దిస్తారు. నేను ఫస్ట్‌గా ఈ ఈ సందర్భంలో నేను చూసిందేంటంటే, దేవుడు ఆవిడ చేసిన దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఆవిడ చేసిన పనిని యాక్సెప్ట్ చేశారు. ఆవిడ ఎంతో వెల చెల్లించి జాక్ బ్రదర్ గారు ఈ అధ్యయనాలు చెప్తారు గదా! ఒక సంవత్సరం పాటుగా ఆవిడ మనీని దాసి ఆ అత్తర్ని తీసుకొచ్చి పోసింది యేసుక్రీస్తు ప్రభువారి తల మీద అని. అంటే ఎంతో వెల చెల్లించి ఇష్టంగా ఆయన ప్రేమిస్తూ ఇష్టంగా తీసుకొచ్చి ఆయన తల మీద పోసి ఆయన్ని అభిషేకించింది. సో, ఆహ్, నే నేను కూడా ఈ రోజున అదే ఇష్టంతో, ప్రేమతో దేవుడి కొరకు ఏ పని చేసినా దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. సో, వెల చెల్లించనిదే నేను ఏది ఇవ్వకూడదు. వెల చెల్లించి ఏ చిన్న పని చేసినా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు యేసుక్రీస్తు ప్రభువారు అన్న విషయాన్ని నేను నేర్చుకున్నాను. అదే రీతిగా ఇక్కడ శిష్యులను గద్దించినప్పుడు ఆ శిష్యుడు దానికి అభ్యంతరపడి వెళ్లి యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించడానికి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్తాడు. మరొక శిష్యుడేంటంటే గత అధ్యాయాల్లో ఆయన్ని గద్దించినప్పుడు పేతురు గారిని గద్దించినప్పుడు "సాతానా నా వెనకకు పొమ్ము." ఇక్కడ కేవలం ఎందుకు తొందర పెడుతున్నారు అని మాత్రమే గద్దించారు. దానికే ఆ శిష్యుడు అభ్యంతర పడిపోయాడు. కానీ పేతురు గారిని "సాతానా నా వెనక పొమ్ము" అంటే ఎంతో కఠినమైనటువంటి మాటలతో ఆయన గద్దించినప్పుడు ఆయన పేతురు గారు "ప్రభువా, ప్రభువా నీవే నిత్య జీవం గల మాటలు గలవాడవు. నీ దగ్గర నుంచి మేమెక్కడికెళ్ళిపోతాము? నీవే మొత్తము" అని అన్నట్లుగా బిహేవ్ చేశాడు. కానీ ఇక్కడ శిష్యుడు అభ్యంతర పడ్డారు. ఈ రోజు కూడా దీన్ని కూడా నేను నా లైఫ్‌లో ఏదైనా సిట్యుయేషన్స్ ఎదురైనప్పుడు నేను ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి అన్న విషయాన్ని నేను నేర్చుకున్నాను. గద్దింపనేది నా ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రయోజనకరమైంది. అది దేవుని వాక్యం ద్వారా వచ్చినా, సంఘ పెద్దల ద్వారా వచ్చినా, రెస్పాన్సిబుల్ బ్రదర్స్ ద్వారా వచ్చినా, గాడ్లీ సిస్టర్స్ ద్వారా వచ్చినా, బ్రదర్స్ ద్వారా వచ్చినా, ఆ గద్దింపనేది నా ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరమే గానీ, కీడైనది మాత్రం ఎంత మాత్రమూ కాదు. సో, గద్దింపొచ్చినప్పుడు నేను ఏ మాత్రము అభ్యంతర పడకూడదు. నేను క్రీస్తు పాదాల దగ్గరే ఉండాలి అన్న విషయాన్ని నేను నేర్చుకున్నాను. నిజంగా గద్దింపనేది నా గత జీవితంలో నాకు చాలా ఉపయోగపడింది. చాలా విషయాల్లో చాలా ఉపయోగపడింది. నిజంగా అట్లా అభ్యంతర పడకుండా ఉండటానికి కూడా దేవుడే నాకు కృపనిచ్చారు. నేను రక్త మాంసాలు ధరించుకునే ఉన్నాను. కానీ నేను ఆ గద్దింపును స్వీకరించానంటే దేవుడి కృప కావాలి. ఆ కృపను ఎల్లప్పుడూ నేను కోరుకోవాలి. ప్రభా నాకేదైనా గద్దింపొస్తే నేను ఏ మాత్రము అభ్యంతర పడకుండా దాన్ని స్వీకరించేటువంటి మనస్తత్వాన్నిచ్చి, దాని గురించి నేను ధ్యానించి, నా తప్పులు నేను సరిజేసుకోవాలి, పర్ఫెక్షన్‌లోకి వెళ్ళాలి అనేటువంటి కోరికను నేను కలిగి ఉండాలన్న విషయాన్ని నేను ఈ అధ్యయనం ద్వారా తెలుసుకున్నాను. సో, ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ అన్న. ప్లే చేసినందుకు. అలాగే నెక్స్ట్ మన సారా సిస్టర్ గారు షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత దివ్య సిస్టర్ షేర్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వారం మన ధ్యానాంశంలో యేసు బోధించినదంతయు 72వ భాగంలోకి వచ్చాం.
మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 1-16 వచనాలు ధ్యానం చేసుకుంటున్నాం. ఇక్కడ యేసు ప్రభు శిష్యులతో 2 దినముల తర్వాత పస్కా పండుగ వస్తుంది, మనుష్య కుమారుడు సిలువ వేయబట్టకు అప్పగించబడినని మీకు తెలియనని చెప్తారు. ఇది గెత్సెమనే తోటలోకి వెళ్ళక ముందు ఈ సంఘటన జరిగింది. ఇక్కడ ప్రధాన యాజకులు, పెద్దలు యేసు ప్రభువుని చంపాలనే ఆలోచన చేశారు. కానీ ప్రజల్లో అల్లరి అవుతుందని వాళ్ళు పండగ సమయంలో వద్దనుకుంటారు. అయితే యేసు ప్రభువు ఎప్పుడు సిలువ వేయబడాలి, ఎప్పుడు పునరుద్ధానం చెందాలి అనేది తండ్రి అయిన దేవుడు ముందే నిర్ణయించాడు. అది మనకు దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నాం. యేసును పట్టుకొని చంపాలని కయప పెద్దలు ఆలోచన చేస్తున్నారని కూడా దేవునికి తెలుసు. కానీ దేవుడు నిర్ణయించిన సమయం రాకుండా ఆయన్ని ఎవరూ ఏమీ చేయలేరు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నాం. పరిసయ్యులు తనను చంపాలనే ఆలోచన చేస్తున్నారని యేసు ప్రభు తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి ఆయన అలా చేశారు. ఇక్కడ వాళ్ళు పండగ టైంలో చంపకూడదని అనుకున్నారు. అయితే పస్కా పండగ రోజే ఆయన చంపబడాలని నిర్ణయించబడింది కాబట్టి ఆయన పస్కా పండగ రోజే సిలువ వేయబడ్డారు. దేవుని సంకల్పం, దేవుని చిత్తం ప్రకారం కాకుండా, ఆయన నిర్ణయం ప్రకారం కాకుండా ఈ భూమి మీద ఏమీ జరగదు. మన విషయంలోనైనా అని కూడా నేను నేర్చుకున్నాను. 6వ వచనంలో ప్రభు బేత్నియాలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు ఒక స్త్రీ ఖరీదైన అత్తరుబుడ్డ తీసుకొచ్చి ఆయన తల మీద పోస్తుంది. శిష్యులు చూసి కోప్పడి ఇది అమ్మి బేదలకు ఇవ్వచ్చు కదా అని అంటారు. ఇదే సంఘటన మనం యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా చదువుకున్నాం. అక్కడ కూడా ప్రభు పస్కా పండగ 6 రోజులు ముందుగా బేత్నీకు వస్తారు. లాజరుతో కలిసి భోజనానికి కూర్చున్నప్పుడు మరి విలువ గల అత్తరు తీసుకువచ్చి ప్రభు పాదాలని పూసి తల వెంట్రుకలతో పాదాలు తుడుస్తుంది. అక్కడ కూడా ఇస్కరియోతు యూదా ఈ అత్తరు ఎందుకు 300 దినారాలకు అమ్మి బేదలకు ఇవ్వలేదంటాడు. అతను బేదల మీద ప్రేమతో కాదు, కానీ డబ్బు సంచి అతని దగ్గరే ఉంటుంది కాబట్టి డబ్బు దొంగిలించవచ్చు కదా అని అలా అతను అనుకున్నాడు. ఈ 2 సంఘటనల్లోనూ ప్రభు ఒకటే చెప్పారు. బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉంటారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పారు. ప్రభువు వెళ్ళిపోయే విషయం వాళ్ళకి తెలియచేస్తున్నారు. అత్తరు ప్రభు తల మీద పోయటం అంటే ఆయన్ని అభిషేకించటం. ప్రభు గురువారం నాడు సిలువ వేయబడ్డారు. శుక్రవారం ప్రత్యేక విశ్రాంతి దినం, శనివారం మామూలు విశ్రాంతి దినం, ఆదివారం వీళ్ళు వెళ్ళేటప్పటికే ఆయన పునరుద్ధానం అయ్యారు. ఆమెకి ఇక తర్వాత అవకాశం లేదు అభిషేకించడానికి. ఆమెకి ఇప్పుడు అవకాశం వచ్చింది, ఆవిడ ఉపయోగించుకుంది. అలాగే మనం కూడా మనకి అవకాశం దేవుడు ఇచ్చినప్పుడే దేవుని పని చేయాలి, దేవుని బిడ్డలకి మేలు చేయాలి. అవకాశం ఉన్నప్పుడే దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలనేది నేను నేర్చుకున్నాను. ఇక్కడ ఈవిడికి ఇలాగా యేసు ప్రభువుని అభిషేకించిన ఏకైక వ్యక్తి కూడా ఈ స్త్రీ అనేది కూడా మనం తెలుసుకున్నాము. ప్రభువు ఆ స్త్రీని ఇలాగా వీళ్ళు యోధా ఇలా గద్దించినప్పుడు అతన్ని సరిచేస్తారు. అందుకు యోధా అభ్యంతరపడతాడు. అయితే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ప్రభువు పేతురుని గద్దిస్తారు. సాతానా నా వెనకకు పొమ్మని. అది పెద్ద గద్దింపు. కానీ పేతురు అభ్యంతరపడలేదు, దేవునికి లోబడ్డాడు. ఇస్కరియోతు యూదాకు వచ్చింది చిన్న గద్దింపే, అయినా అభ్యంతరపడ్డాడు. వెంటనే ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి యేసును అప్పగిస్తే నాకేమి ఇస్తారని అడుగుతాడు. వాళ్ళు 30 వెండి నాణాలు యూదాకిస్తారు. ఆ యూదా ఆ వెండి నాణాలు తీసుకొని ప్రభువును అప్పగించే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది మనం కూడా సంఘంలో కానీ ఎక్కడైనా కానీ మనం ఎవరి ద్వారా అయినా సరిదిద్దపడితే అభ్యంతర పడకూడదు, దిద్దుబాటుకును స్వీకరించాలి. ఎందుకంటే అది మన మంచి కోసమే, దేవునికి లోబడి ఉండాలి. పేతురులాగా మనం అభ్యంతరం పడకూడదు. పడితే యూదా లాంటి వాళ్ళం అవుతాం. మనం పేతురులాగానే ఉండాలి, దేవునికి లోబడి ఉండి దిద్దుబాటుని స్వీకరించాలనేది నేను నేర్చుకున్నాను. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థ్యాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. Romans 8:28. And we know that all things work together for good for those who love God,
for those who are called according to his purpose. తెలుగులో రోమా 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగునని ఎరుగుదుము. ఈ మెడిటేషన్ నుంచి నేను నేర్చుకున్నవి చాలాసార్లు మన లైఫ్లో బ్యాడ్ అని అనిపిస్తూ ఉంటుంది. ఇది స్ట్రగుల్ కానీ కొన్ని థింగ్స్ అవన్నీ కూడా నేను ఎప్పుడైతే నమ్ముతానో గాడ్ నాకు విశ్వాసంలో ఇంకా బలపరిచే వాళ్ళలాగా చేస్తారు. నా మంచికి అని నేను నమ్ముతాను. గాడ్ ప్రేమించే ప్రతి ఒక్కళ్ళకి ఎలా చేసింది ప్రతి ఒక్క పీపుల్ని కానీ తర్వాత సిట్యుయేషన్స్ కానీ లేకపోతే ఏమన్నా అన్ని థింగ్స్ ఏది ఎలా చేసినా కూడా గాడ్ నా మంచికే అని నేను ఎప్పుడైతే నమ్ముతానో అవన్నీ కూడా మన మంచికి అన్ని థింగ్స్ అవుతాయి. నా ఫెయిత్ కూడా బలపడుతుంది అని నేను నేర్చుకున్నాను. ఇంకొకటి ప్రీడిటర్మైన్డ్ ప్లాన్ గురించి కూడా షేర్ చేసుకున్నారు బ్రదర్. మన నిజంగానే ప్రతి ఒక్కటి కూడా మన లైఫ్లో ప్రీడిటర్మైన్డ్గా కొన్ని థింగ్స్ గాడ్ ఎలా చేస్తారు వాటికి మనం నిజంగానే ఆయన హంబుల్ హ్యాండ్స్ కింద సబ్మిట్ అవుతే ఆయన చిత్తానుసారంగా మనం నడవగలితే నిజంగా ఆయన ఇమేజ్ మనలో వచ్చి ఆయన మహిమపరచబడతారు. ఇంకొకటి మన ఆల్బస్టర్ జార్ స్త్రీ గురించి కూడా మన పోర్ చేసటం కూడా అది మన లైఫ్స్ నిజంగానే పోర్ అవుట్ చేసిందంతా కూడా అది వేస్ట్ కాదు. చాలా టైమ్స్లో ఈ అన్ని థింగ్స్ ఎందుకు అని ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు నిజంగానే అది ఎప్పుడు వేస్ట్ కాదు. గాడ్కి ఇచ్చింది నేను ఆయన చేసిన సాక్రిఫైస్లో మన లైఫ్ మొత్తం ఇచ్చినా కూడా 1% కూడా అవ్వదు. కానీ నా స్ట్రెంగ్త్ని నేను నా కంఫర్ట్ని ప్రతి ఒక్కటి కూడా బ్యాక్ నేను సొంతగా ఉంచుకోకూడదు. గాడ్ని మహిమపరుస్తాకి ప్రతి ఒక్కటి ఆయన పాదాల దగ్గర పెట్టొచ్చు అని చెప్పి నేర్చుకున్నా. ఇంకోటి ఆపర్చునిటీ గురించి కూడా చెప్పారు. నౌ ఇస్ ద టైం. ఆపర్చునిటీ గాడ్ ఎలా చేసిన ప్రతి ఒక్క ఆపర్చునిటీని యూజ్ చేయాలి మనము. నేను తర్వాత చేస్తాను అని లేకపోతే రిపెంట్ అవ్వటానికి చాలా టైమ్స్ గాడ్ హెల్ప్ చేస్తారు. అప్పుడు నేను కొంచెం తర్వాత ఇది కరెక్ట్ కాదు అని నాకు సెల్ఫ్ జస్టిఫికేషన్ కాకుండా ఆపర్చునిటీ గాడ్ హెల్ప్ చేస్తారు యూజ్ చేసుకోవటానికి అని చెప్పి. ఇంకొకటి అఫెండింగ్ గురించి కూడా కరెక్షన్ ఎవరైనా కరెక్ట్ చేస్తున్నప్పుడు పీటర్ జూడాస్ ఇద్దరిని కంపేర్ చేసుకుంటే పీటర్ నిజంగానే ఆ కరెక్షన్ తీసుకుంటారు. అయితే జూడా మాత్రం కరెక్షన్ అఫెండ్ అయ్యి డెత్ అవుతారు. పీటర్ నిజంగానే తర్వాత చూసుకుంటే పీటర్ చాలా అనాయింటెడ్ గా గాడ్ గురించి తన ఎర్త్లీ లైఫ్ ని పరిపూర్ణంగా గాడ్ ప్లాన్ ప్రకారం యూజ్ చేసుకున్నారు. కానీ మనం అఫెండ్ అయ్యి బ్యాక్ అయిపోయి మనం ఏం చేయలేము. అది మన లైఫ్ మొత్తం వేస్ట్ అయిపోద్ది ఎర్త్ మీద లైఫ్. సో ఆ టైంని కూడా యూజ్ చేసుకోవాలి అని చెప్పి నేను నేర్చుకున్నా. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నెక్స్ట్ భాగ్యశ్రీ షేర్ చేసుకుంటే ఆ తర్వాత మనోహర్ షేర్ చేస్తుంది. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ అధ్యాయం నుంచి నేను ముఖ్యంగా నేర్చుకున్నది మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనము. యేసు బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. ఈ విషయం గురించి విన్నప్పుడు నేను నా జీవితంలో దేవునికి ఏది విలువగా నేను ఇవ్వగలను అనేది నేను ఆలోచించినప్పుడు నా యవ్వన వయసుని నేను దేవునికి వెల చెల్లించి విలువగా నేను ఇవ్వగలను అన్నది తెలిసింది. ఆ అత్తరు బుడ్డి ఎంతైతే సువాసనగా ఆయన తల మీద ఆవిడ పోసిందో నేను కూడా నా యవ్వన వయసులో నేను ప్యూర్గా ఉండి నా థాట్స్ లో అలాగే నన్ను నేను సరి చేసుకుంటూ దేవుడు నాకు పెట్టిన టెస్ట్ అప్పుడు ముందు విజయ్ బ్రదర్ కూడా చెప్పారు కదా పెట్రోల్ బంక్ విషయంలో, అలాగే నా
నాకు దేవుడు ఏదైనా టెస్ట్ పెడుతున్నప్పుడు దేవుడు హెల్ప్ తీసుకొని నేను ఫెయిల్ అవ్వకుండా నేను వెల చెల్లించి ముందుకెళ్తూ ఉంటే గనక అది నేను దేవునికి మిక్కిలి విలువగా నేను నా జీవితం నుంచి అర్పించేది నా యవ్వన వయసు అని చెప్పేసి నాకు అర్థమైంది ముఖ్యంగా. అలాగే శిష్యుల గురించి అదే బహిరంగంగా దేవుడు యూదా ఇస్కరియోతుని గద్దించినప్పుడు ఆయన అభ్యంతరపడ్డారు. అలాగే ఆ విషయం నుంచి నేనేం తెలుసుకున్నానంటే, ఎవరైనా నన్ను ఎప్పుడైనా కరెక్ట్ చేస్తున్నప్పుడు అది బహిరంగంగా అయినా కానీ, నాతో సెల్ఫ్‌గా పర్సనల్‌గా అయినా కానీ నన్ను గద్దిస్తున్నప్పుడు నేను కరెక్ట్ చేసుకోవడానికి చూసుకోవాలి కానీ, నేను అభ్యంతరపడకూడదు అనేది తెలుసుకున్నాను. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు నిజంగా నేను 2 పాత విషయాలు మళ్ళీ నాకు రీకాల్ అయినాయి. అందులో ఒకటి ఏంటి అంటే, వర్షిప్ ఈజ్ గ్రేటెస్ట్ థింగ్. హలో బ్రదర్, వినిపిస్తుంది కదా? చెప్పు. ఓకే. సో వర్షిప్ అనేది ఎంత గ్రేటెస్ట్ థింగ్ అంటే, ఆమె అంత విలువ గల అత్తరు బుడ్డి ఆయన దగ్గరికి తీసుకొని వచ్చి దాన్ని ఆయన తల మీద పోసినప్పుడు నేను ఇమాజినేషన్కి వెళ్ళాను అనమాట. అంటే ఒక విజువల్గా నేను అప్లై చేసుకున్నాను. ఆమె ఈ టైంకు అంటే దేవుణ్ణి ఎలా నేను వర్షిప్ చేయగలను అని ఆమె కొన్ని సంవత్సరాల క్రిందటే ఆమె ఆలోచించుకున్నప్పుడు అందరిలాగా నేను దేవుడు నాకు ఎంత విలువైనోడో నేను చూపించాలి ఆయనకి. సో నేను ఎలా చేస్తే నా వర్షిప్ని ఆయన యాక్సెప్ట్ చేస్తాడు, ఆమె ఆలోచించుకున్న విధానం కానీ, ఆ తర్వాత దానికోసం తన జాబ్ అంటే నేను చేసే ప్రతి పని దేవుని వర్షిప్ చేయడానికే ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో, అంటే ఆమె జాబ్ కానీ ఆమె టైం కానీ, ఆ తర్వాత ఆమె సంపాదించే ప్రతి మనీని దేవుని వర్షిప్ చేయడానికి పక్కన పెట్టడానికి ఆమె ఎంత ప్రయాసపడిందో నేను ఇమాజినేషన్లోకి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది. లార్డ్ నిజంగా రీసెంట్గా క్యాల్విన్ అన్న బ్రదర్తో నేను మాట్లాడుతున్నప్పుడు, గాడ్ జాబ్ ఎందుకు ఇవ్వడంటే, మనం ఎప్పుడు వరకైతే లోకంలో కలిసిపోకుండా ఉండగలము ఈ స్థితికి వెళ్ళాక అని దేవునికి తెలుస్తుందో, ఆ టైం అంటే వీళ్ళు లోకంలోకి వెళ్ళినా మారిపోరు, తప్పిపోరు అని దేవునికి తెలిసాక ఆ లోకంతో మనల్ని మింగిల్ చేస్తాడు జాబ్ అనే ఒక విషయంలో. అండ్ మనీ మెయింటెనెన్స్, మనకు వచ్చే ప్రతిదీ దేవుని వర్షిప్ చేయడానికి ఇది గాడ్ ఇచ్చింది మనకని తెలిసినప్పుడు గాడ్ జాబ్ ఇస్తాడు. ఇట్లా మా ఇద్దరు డిస్కషన్ నడిచింది. అప్పుడు నాకు అర్థమైంది. సో లార్డ్ కొన్ని సంవత్సరాల క్రిందటే ఆమె మనసులో ఆ దేవుని వర్షిప్ చేయాలి, ఖచ్చితంగా నేను వర్షిప్ చేయాల్సిందే అని ఆమెకు వచ్చిన థాట్ని నిజంగా నేను ఊహించుకోలేకపోయాను. అంత గ్రేట్గా ఆమె హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు కూడా అలసిపోయి ఉండొచ్చు. ఈరోజు బాగా అలసిపోయాను జాబ్ చేసి వచ్చేయాను, కానీ ఆమెకి ఎక్కడో మూలన నేను జాబ్ చేస్తుంది ఎందుకు అంటే ఆయన వర్షిప్ చేయడానికి. ఆ ఛాన్స్ కోసం నేను అలసిపోయినా పర్లేదు, నేను ఎంత ఇబ్బంది పడినా పర్లేదు, హెల్త్ ఇష్యూ వచ్చి ఉండొచ్చు, నేను అవన్నీ ఆలోచించినప్పుడు లార్డ్ ఆమెలాగా నేను వర్షిప్ చేయడానికి నేను ఎలా అయినా సరే నేను జీవించడానికి నాకు సహాయం చేయండి. ఎటువంటి పరిస్థితులైనా సరే నువ్వు ఇచ్చావు, దీన్ని నేను యాక్సెప్ట్ చేసి నిన్ను వర్షిప్ చేయడానికి నాకు ఈ పరిస్థితి ఇచ్చావు. ప్రతి పరిస్థితిని బట్టి నేను నిన్ను వర్షిప్ చేయగలగాలి అని నేను ఒకటి నేర్చుకున్నాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, గాడ్స్ వ్యూ పాయింట్. ప్రతిదీ మనుషుల స్థితిలో నుంచి చూడడం కంటే గాడ్ ఎలా చూస్తాడు ఒక పనిని. ఫర్ సపోజ్ నేను విజయవాడలో మీటింగ్స్ జరిగినాయి. సో ఈ మీటింగ్స్లో ఫుడ్ ఎలా ఉంది, అందరు ఎలా వర్క్ చేస్తున్నారు, అండ్ కీబోర్డ్ ఎలా ఉంది, సాంగ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూడడం కంటే రియల్గా ఎంప్టీ హార్ట్తో ఎంతమంది వచ్చారు, నిజంగా ట్రూ డిజైబుల్షిప్ కోసం ఎంతమంది ఉన్నారు అక్కడ, నిజంగా ఆయన వర్షిప్ చేస్తే ఎంతమంది అక్కడ ఉన్నారు, ఆ బర్డెన్ ఎవరిలో ఉంది, ఆ గుంపులో అంటే ఒక 150 మంది వచ్చి ఉంటే గాడ్స్ వ్యూ పాయింట్లో చూస్తే అక్కడ దాదాపు చాలా ఎంప్టీ చేసి కనిపించి ఉండొచ్చు దేవునికి. లార్డ్ నాకు అప్పుడు అనిపించింది, లార్డ్ ఆ ఎంప్టీ చైర్లో నేను ఉండకూడదు, నేను కూడా నీకు కనిపించాలి. సో అట్లా నన్ను చేయి లార్డ్, నీ వ్యూ పాయింట్లో నేను ఖచ్చితంగా కనిపించాలి. సో ఒక పని నేను నీకు చేస్తున్నప్పుడు చర్చ్లో అయినా సరే, చర్చ్లో సౌండ్ సిస్టము, చైర్స్, ప్రెమిసెస్ క్లీన్గా ఉందా లేదా, సౌండ్ సిస్టమ్ బాగుందా, మ్యూజిక్ బాగుందా, సాంగ్స్ బాగా పాడుతున్నారా, ఎవరెవరు ఎలా డ్రెస్ చేసుకొని వచ్చారు, ఇవన్నీ గాడ్ మ్యాక్సిమం చూడరు, అసలు చూడరు కూడా.
గాడ్ వ్యూలో ఎలా కనిపిస్తుంది అంటే అక్కడ ఒక ట్రూ హోల్ హార్టెడ్ క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు నిజమైన ట్రూ వర్షిప్ ఎంతమంది చేస్తున్నారు అక్కడ, వాళ్ళని దేవుడు చూస్తాడు. దాన్ని బట్టే ఆ సంఘాన్ని దేవుడు బిల్డ్ చేస్తాడు. సో లార్డ్ వాళ్ళలో నన్ను కూడా చేర్చండి అని నేను ప్రేయర్ చేయడానికి నాకు ఇది ఉపయోగపడింది. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే ఇంటెన్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యాక్షన్స్. మనం చేసే ప్రతి పని కంటే దాని వెనుకున్న ఉద్దేశం చాలా ఇంపార్టెంట్. దేవుడు దాన్ని చూస్తాడని నాకు అర్థమైంది. సో నా ఉద్దేశం ఏంటి, నేను ఒక పాట పాడుతున్నాను, ఒక షేరింగ్ చేస్తున్నాను, ఒకటి నేను మాట్లాడుతున్నప్పుడు లేదా ఒక పని చేస్తున్నప్పుడు నా ఉద్దేశం ఏంటి. రీసెంట్గా నేను ఒక అన్న దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటి అంటే అందరూ ఉన్నప్పుడు నేను చైర్ కూడా పక్కన పెట్టను. ఎందుకంటే మనోహర్ అందరు చూసి అమ్మో ఈయన ఎంత అమ్ములు, వీళ్ళందరూ ముందు ఎంత బాగా చేస్తున్నారు ఈ పని, వీళ్ళందరి ముందు ఒక మార్క్ నాకు అక్కర్లేదు, నన్ను దేవుడు చూస్తే చాలు. హిడెన్ గా నేను చాలా పనులు చేయడానికి ఇష్టపడతాను, అందరి ముందు కనీసం చైర్ కూడా జరపను, నేను నన్ను గమనించి ఉంటావు నువ్వు అని అన్న చెప్పినాక నాకు అర్థమైంది లార్డ్ నిజంగా ప్రభా ఎంత గ్రేట్ ఇంటెన్షన్. యాక్చువల్గా అట్లా ఉన్న వ్యక్తిని మనం ఏమనుకుంటాం, హీఈస్ ప్రౌడ్ పర్సన్ అనుకుంటాం, లేదా ఎంత హంబులే కాదు ఈయన అని అనుకుంటాం. బట్ ఆయన ఇంటెన్షన్స్ చూసాక నాకు అర్థమైంది, లార్డ్ ఎంత హంబుల్గా ఉన్న వ్యక్తులతో నన్ను ఉంచావు లార్డ్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అట్లాంటి పరిస్థితుల్లో నేను కూడా ఉండాలి ప్రభా, ఇతరుల ఘనతను గుర్తింపును కోరుకోకుండా నా జీవితంలో ప్రభా కేవలం నువ్వు నన్ను చూసే విధంగా, నువ్వు నన్ను గుర్తించే విధంగా నా జీవితం ఉండడానికి నాకు హెల్ప్ చేయండి అని ప్రేయర్ చేయడానికి ఈ మెసేజ్ నాకు ఉపయోగపడింది. అండ్ ఐ థ్యాంక్ ఫర్ ద ఎవ్రీ వన్ హూ ఇస్ ప్రేయింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇవాళ నేను నేర్చుకున్నవి కొన్ని చెప్పాలనుకుంటున్నాను మీకు. ఫస్ట్ గా వచ్చేసరికి నేను మెయిన్ ఒక దాని విషయంలో నాకు చాలా మెడిటేషన్ చేయాలనిపించింది. అదేంటంటే ఇదే మన ఉమెన్ విషయంలోనే తను ఒక బ్యూటిఫుల్ ఆల్బస్టర్ జార్ తీసుకొని వచ్చి ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్ తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి మీద అనాయిట్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ నాకు అనిపించింది ఏంటంటే లెట్ మీ ఇమాజిన్, నేను కూడా అదే ఇంట్లో ఉన్నాను, నేను కూడా అక్కడే శిష్యులతో పాటు కూర్చొని ఉన్నాను, బట్ నేను అనాయిట్ చేయలేదు నా జీసస్ క్రైస్ట్ ని. బట్ దెర్ ఇస్ ఒక ఉమెన్ వచ్చి జీసస్ క్రైస్ట్ ని తనకున్న ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్ తోటి ఆయన్ని అనాయిట్ చేసింది. ఫస్ట్ థింగ్ నాకు అనిపించింది ఏంటంటే నేను అనాయిట్ చేయలేకపోయాను, కానీ తను అనాయిట్ చేసింది కదా జీసస్ క్రైస్ట్ ని. దేని వల్ల? I am also being with Jesus. I am also following Jesus. I am also telling that Lord, నువ్వు నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు, నీ దగ్గర తప్ప నేను ఎక్కడికి వెళ్తాను అని చెప్పిన వాడని నేనే. బట్ నేను అనాయిట్ చేయలేదు జీసస్ క్రైస్ట్, బట్ షీ అనాయిటెడ్. దట్ ఉమెన్ హూ కేమ్ దేర్ అనాయిటెడ్. వై? ఎందుకు గాడ్ నేను అనాయిట్ చేయలేకపోయాను, ఎందుకు తను అనాయిట్ చేసింది, దేనికి? ఫస్ట్ థింగ్ గాడ్ నాకు ఆన్సర్ ఇచ్చింది ఏంటంటే షీ నోస్ హౌ మచ్ ఐ లవ్ హర్. షీ నోస్ దట్ హౌ మచ్ ఐ లవ్డ్ హర్. ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది, నాకు గాడ్ చెప్పింది అదే. ఫస్ట్ థింగ్ నీ లైఫ్ లో నువ్వు తెలుసుకోవాల్సింది ఏదైనా ఉందంటే నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో తెలుసుకో ఫస్ట్ నువ్వు. నాట్ బైబిల్ ఎన్ని చాప్టర్లు చదివావు, ఎన్ని రోజులు చదివావు, ఎన్ని మెసేజెస్ విన్నావు, ఎన్ని డైలీ డివోషన్స్ విన్నావు, లేదా ఎంత ఫాస్ట్ గా కంప్లీట్ చేసావు, ఎన్ని వర్సెస్ నీకు మెమరీలో గుర్తున్నాయి. నో 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 ఆల్ థింగ్స్ కమ్స్ లేటర్. ఫస్ట్ థింగ్ యూ షుడ్ నో హౌ మచ్ ఐ లవ్డ్ యూ. ఎంత నేను యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమిస్తున్నారో ముందు మనం తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్ గాడ్ నాకు అదే చెప్పారు, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే షీ నోస్ దట్ హౌ మచ్ ఐ లవ్ హర్, హౌ మచ్ ఐ ఫర్గివ్ హర్ సిన్స్. దట్స్ వై షీ కేమ్ అండ్ టుక్ ఎవ్రీ సేవింగ్స్. సంవత్సరం మొత్తం ఉన్న సేవింగ్స్ అంతా తీసుకొచ్చి నా మీద పగలగొట్టి, నా దగ్గర పగలగొట్టి నా తలను అంటటానికి కూడా తను ఎక్కడ వెనకాడలేదు. బికాస్ షీ నోస్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. ఎంత యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ప్రేమిస్తున్నారో ఇది కూడా సరిపోదు నేను ఆయనకి ఇవ్వడానికి అని తెలుసు. ఫస్ట్ థింగ్ షీ లే డౌన్ ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్. మనం కూడా ఎప్పుడు మనం లే డౌన్ చేయగలుగుతామంటే ఎప్పుడైతే మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఎంత క్రయం చెల్లించారో. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ విత్ సో మచ్ ఆఫ్ లవ్, ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, మీకు ఎప్పుడైనా ఖాళీ టైం దొరికి, మెడిటేషన్ చేసే టైం దొరికితే, క్వైట్ టైం దొరికితే, always try to meditate on the cross of Jesus Christ. గెత్సెమనే తోటలో అయ్యా నువ్వు ఎంత వేదన పడ్డావో నాకు తెలియచేయి, అయ్యా నీ ఎంత క్రాస్, నువ్వు ఎలా, ఏంటి క్రాస్ లో నువ్వు చేసింది ఏంటో నాకు తెలియచేయమని నువ్వు అడగాలి. దెన్ వి విల్ నో హౌ మచ్ జీసస్ క్రైస్ట్ లవ్డ్ us,
హౌ మచ్ హీ వాంట్ టు డినై ఫాదర్స్ హ్యాండ్ ని వదిలేయటానికి కూడా ఎంతగా మనల్ని ప్రేమించారో మనకు తెలుసు. ఫస్ట్ థింగ్ గాడ్ నాకు చెప్పింది, ఫస్ట్ యూ షుడ్ నో హౌ మచ్ ఐ లవ్డ్ యూ. సెకండ్ థింగ్ గాడ్ నాకు చెప్పింది ఏంటి అంటే గనక, షీ లే డౌన్ ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్. మొత్తము తన యొక్క సమస్తము కలిగి ఉన్నది, ఎవ్రీథింగ్ తను మొత్తం లే డౌన్ చేసింది క్రైస్ట్ కోసం. ఈ రోజు నేను చూసుకుంటే గనక గాడ్ తనైతే తన దగ్గర ఉన్న ఈ 1 year సేవింగ్స్ లే డౌన్ చేసింది, కానీ నా దగ్గర ఏమీ లేవు నీ దగ్గర లే డౌన్ చేయడానికి. వాట్ ద వాల్యుబుల్ థింగ్ అంటే, మనం అక్కడ చూస్తే ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ వాల్యుబుల్ పర్ఫ్యూమ్ అంట అది. అంటే చాలా ఖరీదైంది, చాలా ఉన్నతమైనది. నేను అలా చూసినప్పుడు గాడ్ నాకంటే ఉన్నతంగా మనీ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, నాకంటే అద్భుతంగా సేవ చేసే వాళ్ళు ఉన్నారు, నాకంటే అద్భుతంగా నీకు పరిచర్య చేయగలిగిన వారు. బట్ వాట్ ఐ కెన్ గివ్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్, నేను ఏది నా లైఫ్ లో ఏది వాల్యుబుల్ థింగ్ నేను ఇవ్వగలను నాకు చూపించండి. దెన్ గాడ్ టోల్డ్ మీ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ విచ్ యూ కెన్ గివ్ ఫర్ మీ, విచ్ ఐ యాక్సెప్ట్. అంటే దేవుడు మనం జీవితంలో మనం యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వగలిగిన అత్యున్నతమైన మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఏంటి అంటే గనక మై సెల్ఫ్. నేనంట డబ్బులు పోగొట్టుకోవడానికైనా ఇష్టపడతానంట, ఏంటది నా పిల్లల్ని పోగొట్టుకోవడానికైనా ఇష్టపడతాను, మదర్ అండ్ ఫాదర్ ని పోగొట్టుకోవడం, ఇవన్నీ కూడా నేను వదిలేసుకోవడానికి పెద్ద ఏమి అంటే ఏంటంటే, ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఐ విల్ లీవ్ ఇట్ అంట. కానీ ఏదైతే నేను వదులుకోలేను అంటే నేను మైసెల్ఫ్ నేను అనేది అంటే అంకుల్ చెప్తారు, అనేది వదులుకోవటం అస్సలు అసాధ్యం అంట. అందుకే శిష్యరికంలో దేవుడు చెప్తాడు ఏమి అంటే గనక, తల్లిని తండ్రిని నీ భార్యను పిల్లలను ఇంకా ఆఖరికి నిన్ను సైతము నువ్వు విడిచిపెడితే కానీ శిష్యుడు కానేరవు. స్పెసిఫిక్ గా గాడ్ చెప్పారు, నిన్ను సైతం నువ్వు విడిచిపెట్టాల్సిందే. ద మోస్ట్ ఎందుకు మైసెల్ఫ్ అని చెప్తున్నానంటే, అన్నిటికంటే ఎక్కువగా నాకు నేను ఇష్టపడే ఏదైనా వస్తువు ఉంది, నాకు నేను అన్నిటికంటే ఎక్కువగా ఇష్టపడేది ఏది ఉందంటే అది నేనే. నన్ను నేను యేసుక్రీస్తు ప్రభువారి కొరకు సమస్తము ఇచ్చేసుకోవాలి. నాట్ 99%, నాట్ 99.9%. యూ హ్యావ్ టు లే డౌన్ 100%. దట్ ఈస్ వాట్ డిసైపుల్షిప్ మీన్స్. అదే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, మనకి ఇచ్చిన గ్రేట్ కమిషన్ కూడా అదే, గో అండ్ టీచ్ అండ్ ఒబే టు ఆల్ నేషన్స్ టు మేక్ దెమ్ డిసైపుల్స్. డిసైపుల్స్ అంటే ఒక్కటే, హూ లే డౌన్ 100% ఆఫ్ అవర్ లైఫ్స్. యూ హ్యావ్ టు లే డౌన్. ఇనీషియల్ గా ఇప్పుడు బాప్తిజం పొంది ఒక 2-4 years అవుతున్న క్రిస్టియన్స్ కాదు, కానీ ఎవరైనా సరే 4 years దాటి సిఎఫ్సి టీచింగ్స్ వింటూ ఇంకా శిష్యరికం వైపు రాలేదు అంటే గనక, మనం గాడ్ దగ్గరికి వెళ్ళి మనం ఏడవలసిందే. గాడ్ ఎందుకు నేను 100% నీకు లే డౌన్ చేయలేకపోతున్నాను, నీ టీచింగ్స్ వింటున్నాను, నీ గురించి తెలుసుకున్నాను, అన్ని తెలుసుకున్నాను, వై ఐఎమ్ నాట్ లేయింగ్ డౌన్. మనం వెళ్ళి గాడ్ దగ్గరికి వెళ్ళి కన్నీటిగా ఏడవాలి, గాడ్ గివ్ మీ దట్ ఛాన్స్ టు లే డౌన్. అది ఇంకో థింగ్ ఏంటి అంటే గనక, అక్కడ చూస్తే గనక నాకు ఒక్కటి గాడ్ మళ్ళీ మెడిటేట్ చేసినప్పుడు అనిపించింది ఏంటంటే, ఆ లేడీ వస్తున్నారు ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళందరూ పాస్ ఓవర్ సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు, షీఈస్ నాట్ డూయింగ్ ఇంట్లోకి వెళ్ళి నేను ఫుడ్ పెడతాను, అరేంజ్ చేస్తాను, లేదు అంటే వీళ్ళందరికి కావాల్సిన వాటర్ ఇస్తాను, వైన్ ఇస్తాను, బ్రెడ్స్ అన్ని పెడతాను, అన్ని నీట్ గా అరేంజ్ చేస్తాను. నో 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 నో, వర్క్స్ ఏమీ కాదు ఇంపార్టెంట్ తనకి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అనాయింటింగ్ జీసస్ క్రైస్ట్. అంటే తర్వాత అనాయింట్ చేసిన తర్వాత షీ మైట్ హ్యావ్ వర్క్డ్, కానీ ఫస్ట్ థింగ్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే అనాయింటింగ్ ద జీసస్ క్రైస్ట్. ఆల్వేస్ యువర్ సర్వీస్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ వర్షిపింగ్ ద లార్డ్. ఫస్ట్ దేవుడిని వర్షిప్. అందుకే చెప్తారు, నేను ఎవరి కోసం ఎదుగుతాను, గాడ్ సెర్చ్, ఐఎమ్ సెర్చింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఐఎమ్ డిజైరింగ్ వన్ థింగ్, దట్ ఎవ్రీ వన్ షుడ్ బి మై వర్షిపర్స్ అండ్ దెన్ సర్వ్. ముందు నన్ను ఆరాధించి తర్వాత నాకు సేవ చేయాలి అని ఉంటుంది. ఫస్ట్ వి షుడ్ బి ద వర్షిపర్స్. మనం వర్షిప్ చేయాలి. వర్షిప్ అంటే ఏంటంటే, రోమా 12:1, నిన్ను నువ్వు సమస్తము లే డౌన్ చేసుకోవాలి యేసుక్రీస్తు ప్రభువారి కొరకు. దట్ ఈస్ ద వర్షిప్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. లాస్ట్ థింగ్ ఒక్కటి నాకు దేవుడు చెప్పింది ఏంటంటే, హూ ఎవర్ లే డౌన్ దేర్ లైఫ్స్ లైక్ దట్, ఎవరైతే వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి సమస్తము సమర్పించుకుంటారు, ఎవరైతే ప్రతిరోజు తమను తాము సిలువ వేసుకొని తమను తగ్గించుకొని యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తారో వాళ్ళని గాడ్ బ్యాకప్ చేస్తారు. 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులు ఆల్బెస్టర్ జార్ పగలగొట్టినప్పుడు 12 మంది శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు 12 మంది, వాళ్ళకి అర్థం కాలేదు. ఇస్కరియోతు యోధా ఓకే, హీ ఈస్ బిట్రేయింగ్ పర్సన్, తనకు అర్థం కాలేదు, కానీ మిగతా వాళ్ళు కూడా అంగీకరించారు కదా.
కనీసం 12 మెంబర్స్ ఎవరు దాంట్లో పీటర్ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, "నువ్వు జీవపు మాటలు కలిగిన వాడువు. నీ దగ్గర అలాంటి పీటర్ కూడా వాళ్ళతో పాటు అగ్రీ చేశాడు. షీ ఈస్ వేస్టింగ్ మనీ అని. ఈరోజు మనం కూడా మనం లే డౌన్ చేసుకున్న లైఫ్ లే డౌన్ చేసుకునేటప్పుడు వేరే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. వేరే వాళ్ళు మనల్ని మాక్ చేయొచ్చు. మనం మనం చేసేది వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు. మనల్ని మనల్ని ఈ ఎదుటుంగా పెట్టి "ఇవి చేసేది తప్పు" అని అనొచ్చు. బట్ ఐ విల్ సే 100% గాడ్ చెప్పే ప్రామిస్ ఏంటంటే, ఐ విల్ బి బ్యాకప్పింగ్ దెమ్. నేను వాళ్ళకి మధ్యగా నిలుస్తాను. ఐ విల్ బీ విత్ దెమ్. ఐ విల్ ఫైట్ ఫర్ దెమ్. ఎవరైతే 100% లే డౌన్ లైఫ్ చేశారో జీసస్ క్రైస్ట్ కోసం, ఖచ్చితంగా దేవుడు వాళ్ళతో తోడుగా ఉంటాడు. అదే వాగ్దానం మనకి గ్రేట్ కమిషన్‌లో కూడా టు ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్ ఐ విల్ బీ విత్ దెమ్. భూ దిగంతముల వరకు నేను మీకు తోడుగా ఉంటాను. ఎవరైతే జీసస్ క్రైస్ట్ కోసం లే డౌన్ లైఫ్ చేసుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువు తోడుగా ఉంటారు. ఓన్లీ 3 థింగ్స్ ఫస్ట్ ఐ వాంట్ టు టెల్ ఇస్ దట్ హౌ మచ్ గాడ్ లవ్స్ అస్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసరికి యూ హ్యావ్ టు లే డౌన్ 100% ఆఫ్ యువర్ సెల్ఫ్. వెన్ యూ లే డౌన్ 100% ఆఫ్ యువర్ లైఫ్, గాడ్ విల్ ఆల్వేస్ బీ విత్ యూ. ఈ విషయాలు నేను తెలుసుకున్నాను. దేవుడు ఈ మాటలు దీవించును గాక. మనకి సమయం ఉంది కనుక మనం ప్రార్థనలో గడుపుతాము. ముందుగా వచ్చేసరికి మనం యవనస్తుల గురించి మన ప్రార్థనలో గడుపుదాము. యవనస్తులు యొక్క మరి వాళ్ళ యొక్క రక్షణ నిమిత్తము, అలాగే చిన్న బిడ్డల యొక్క మరి వాళ్ళు కూడా మరి దేవుడిలో మరి చిన్న బిడ్డలు వాళ్ళకి కూడా గాడ్ సహాయం చేయలాగా వాళ్ళ గురించి, అలాగే మన సంఘ క్షేమాభివృద్ధి గురించి ముందుగా విజయ్ కుమార్ అన్న ప్రార్థన చేస్తారు. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములు కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సింహాసనాసీనుడు, సార్వభౌముడు అయిన మా దేవ, సమస్తము ప్రభా నీ ఆధీనంలో ఉన్నామని నమ్ముతున్నాం. గొప్ప తండ్రి, కృప కలిగిన దేవ, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా సంఘంగా మమ్మల్ని ఐక్యపరిచారు. మీకు వందనాలు. నాన్న, సంఘంలో మరి ఎంతో గొప్ప మంచి టీచింగ్స్ వింటున్నాం. అక్కడికి మమ్మల్ని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా సంఘంలోని యవనస్తులను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. బిడ్డలు ఎంతో మంచివారుగా ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. అందరూ తల్లిదండ్రులకు విధేయులై మరి సంఘంలో నెమ్మదస్తులుగా ఉండటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సమాజంలో కూడా మంచి పేరును కలిగి ఉన్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కృప కలిగిన తండ్రి, అది మాత్రం సరిపోదు కానీ నాయనా నిత్య జీవాన్ని వారు పొందుకోవాలి ప్రభా. నిన్ను గురించి ఎరిగి ఉండుట వారికి తెలియాలి ప్రభా, సహాయం దయచేయండి. ముఖ్యంగా రక్షణ పొందుకోవాలి ప్రభా, సహాయం దయచేయండి. ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందాలు శాశ్వతం కాదని ప్రభా వారి మనసు ఎరగడానికి సహాయం దయచేయండి. కృప కలిగిన తండ్రి, మీరు మరి వారికి మారు మనసు పొందే ఆలోచన దయచేస్తుండగా, కృప కలిగిన దేవ, వారి హృదయం మెత్తగా ఉండి ఆ యొక్క గద్దింపును, ఆ యొక్క నీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాంప్టింగ్స్ని ప్రభావ వాళ్ళు అంగీకరించలాగిన కృపను అనుగ్రహించండి. గొప్ప దేవుడా, సహాయం దయచేయండి. సంఘం అంతా కలిపి ప్రభావ మరి ఏకాత్మతో మేము ప్రార్థిస్తుండగా మా ఈ ప్రార్థన ఆలకించమని బ్రతిమాలుతున్నాం. సహాయం దయచేయండి. గొప్ప దేవుడా, సహాయం చేయండి ప్రభావ. మీరు మా పట్ల కనికరం చూపించమని బ్రతిమాలుతున్నాం. తర్వాత తరాన్ని ప్రభావ మేము మరి సిద్ధపరచవలసిన వారమే ఉంటున్నాం ప్రభా. సహాయం దయచేయండి. వారి మీద ఉన్న బాధ్యతను వారు ఎరగడానికి ప్రభా యవనస్తులు కృప చూపించమని బ్రతిమాలుతున్నాం. రక్షణ పొందుకోవాలి ప్రభా, నీ నామం మహిమార్థమే ప్రభా. వారి తర్వాత జీవితం వారు జీవించడానికి సహాయం దయచేయండి. గొప్ప దేవుడా, సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే చిన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం నాయన. చిన్న బిడ్డలు వారి యొక్క చదువుల్లోనూ ప్రభా, ఆటపాటల్లోనూ ప్రభా నిన్ను మహింపరిచే వారంగా ఉండటానికి సహాయం దయచేయండి. సండే స్కూల్ పరిచయను బట్టి నీకు వందనాలు. సండే స్కూల్లో చెప్పబడుతున్న ఎన్నో విషయాలు ప్రభా వారు నేర్చుకుంటున్నారు. వారి జీవితాల్లో వాటిని అప్లై చేయడానికి సహాయం దయచేయండి. ప్రతి బిడ్డ కూడా ప్రభా వారు క్రిస్టియన్‌గా నిన్ను మహింపరచాలి ప్రభా. వాళ్ళలో ఉన్నటువంటి మార్పు, లేకపోతే ఏదైతే మంచితనం ఏదైతే ఉందో అది క్రిస్టియన్ కాబట్టి ఇలా ఉంటున్నారు అని ప్రభా మనుషులు నిన్ను మహింపరచాలి ప్రభా. సహాయం దయచేయండి. బిడ్డలకి ఆ విధమైనటువంటి ఆలోచనని, నడిపింపును దయచేయమని బ్రతిమాలుతున్నాం. సహాయం దయచేయండి. కృప కలిగిన దేవ, తల్లిదండ్రులుగా ప్రభా మరి బిడ్డలు యవనస్తుల్ని, చిన్న బిడ్డల్ని ప్రభా మేము సరిగ్గా నీ జ్ఞానంలో పెంచే కృపను మాకు దయచేయండి. నీ శక్తితో మమ్మల్ని నింపండి. బిడ్డల్ని నింపండి. మా సంఘం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. కృపనివ్వండి ప్రభా. రాబోయే తరాలకు ప్రభా మేము
మాదిరిగా ఉండాలి నాయన, సహాయం దయచేయండి. అలాగే సంఘాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. సంఘం ప్రభా, సంఘం ఏ ఉద్దేశంతో అయితే నాయన సంఘాన్ని మీరు ఇక్కడ పెట్టున్నారో ఆ ఉద్దేశాన్ని ప్రభా మేము నాయన మరి కొనసాగించే వారంగానే ఉండాలి కానీ ప్రభా మా వల్ల సంఘంలో ఎటువంటి మరి ఇబ్బందులు రాకూడదు. అలాగే నాయన నీ నామాన్ని ప్రభా ఘనహీనపరిచే పనులు మేము ఎవ్వరం చేయకూడదు ప్రభా, సహాయం దయచేయండి. కృప కలిగిందంటే నాయన మాకు ఎన్నో నేర్పిస్తున్నారు, నాయన వినిపిస్తున్నారు వాక్యాలు, వాటన్నిటిని అనుసరించి నడవడానికి కూడా ప్రభా మీరు మాకు కృపను దయచేయండి. మమ్మల్ని ఆ విధంగా నడిపించండి నాయన. మా జీవితాల్లో ఎదురయ్యే ప్రతీదీ కూడా ప్రభా మీ ఇన్వాల్వ్మెంట్ ద్వారానే అవడానికి సహాయం దయచేయండి. మా స్వయం కృతాపరాధాలతో నాయన మేము తెచ్చుకొనకుండా ప్రభా ప్రతి విషయాన్ని ప్రభా నీ యొక్క ఇన్వాల్వ్మెంట్తోనే మా జీవితాల్లో జరగలాగిన సహాయం దయచేయండి. సమస్తము సమకూడి మేలు జరిగించలాగన ప్రభా మీరు మా జీవితాల్లో ఇన్వాల్వ్ అవ్వలాగన ప్రభా మేము మిమ్మల్ని ప్రేమించలాగన మాకు సహాయం చేయమని బ్రతిమాలుతూ ఈ మనల్ని యేసు పుణ్యనామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. అలాగే దివ్య సిస్టర్ గారు ఇప్పుడు యవనస్తుల జాబ్స్ విషయమై, వాళ్ళ మ్యారేజెస్ విషయమై ప్రార్థన చేస్తారు. Precious Heavenly Father, thank you Lord, ఈ టైంని మాకు ఇచ్చినందుకు. లార్డ్ మేమందరము లార్డ్ వన్నెస్గా మీ దగ్గరికి వచ్చి ఉన్నాం తండ్రి. లార్డ్ మీ కనుదృష్టి మాపై ఉంచారని, లార్డ్ మా ఫెలోషిప్ పై ఉంచారని మేము నమ్ముచున్నాం తండ్రి. లార్డ్ మాకు హెల్ప్ చేయండి లార్డ్, మ్యారేజెస్ విషయంలో, లార్డ్ జాబ్స్ విషయంలో, లార్డ్ మాకు హెల్ప్ కావాలని మీ దగ్గరికి వచ్చి ఉన్నాం తండ్రి. లార్డ్ మీరే చేయదగిన దేవుడవు తండ్రి. లార్డ్ మేము నిజంగానే మాకు స్ట్రెంగ్త్ లేదు తండ్రి. లార్డ్ మాకు పవర్ లేదు తండ్రి. వీటన్నిటిలో లార్డ్ మ్యారేజెస్, లార్డ్ జాబ్స్ కానీ లార్డ్ మీరే లార్డ్ గిఫ్ట్ ఇవ్వండి తండ్రి యంగ్ పీపుల్ కి. లార్డ్ ఎవరైతే మీ కింగ్డమ్ ని సీక్ చేస్తున్నారో లార్డ్ అవన్నీ ఫాలో అవుతాయని మీరు ప్రామిస్ చేశారు కదా తండ్రి. లార్డ్ ఫస్ట్ మీ కింగ్డమ్ ని సీక్ చేసే ప్రతి ఒక్క బిడ్డని మీ పాదాల చెంత పెట్టుచున్నాం తండ్రి. వాళ్ళందరికీ లార్డ్ మీ చిత్తానుసారంగా లార్డ్ వాళ్ళకి మీరు ఎలా చేయండి తండ్రి. మ్యారేజ్ లో పర్ఫెక్ట్ పార్ట్నర్ అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ ఇంపార్టెంట్ జర్నీలో లార్డ్ ప్రతి ఒక్కటి లార్డ్ మీరు పర్ఫెక్ట్ ప్లాన్ ని వాళ్ళ లైఫ్ కి ఇవ్వమని అడుగుచున్నాం తండ్రి. విస్డమ్ ని లార్డ్ గైడెన్స్ ని లార్డ్ యంగ్ పీపుల్ కి అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ క్లారిటీతో లార్డ్ మిమ్మల్ని ఆనర్ చేసే లైఫ్ ని వాళ్ళు లీడ్ చేయటకు లార్డ్ వాళ్ళ గాడ్లీ ఫ్యామిలీస్ ని కట్టుకుంటకు సహాయం దయచేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ నవ్య సిస్టర్, కృపావరం సిస్టర్, లక్ష్మి, సోని, ఎలిజబెత్ సిస్టర్స్ ని, లార్డ్ ఎస్తర్, ప్రియాంక, లార్డ్ సుత్రిత సిస్టర్ ని, లార్డ్ రవితేజ బ్రదర్, కీర్తి సిస్టర్, దివ్య, శృతి సిస్టర్ ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. మాన్యుయల్ మనోహర్ బ్రదర్ ని బట్టి మీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. వీళ్ళందరికీ కూడా పర్ఫెక్ట్ పార్ట్నర్ అనుగ్రహించండి తండ్రి. లార్డ్ మీ బలమైన ఆత్మని మెండుగా వాళ్ళకి ప్రతి ఒక్కరిని పేరు పేరున లార్డ్ మీరు లార్డ్ అనాట్ చేయమని అడుగుచున్నాం తండ్రి. మీరు ఏదైతే ప్లాన్ కలిగి ఉన్నారో ఆ ప్లాన్ ని లార్డ్ వాళ్ళ హార్ట్స్ లో నెరవేర్చమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ వీళ్ళందరినీ మీరు ఫౌండేషన్స్ మునిపే మీరు సెలెక్ట్ చేసుకున్న రీతిని బట్టి మీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. లార్డ్ కరెక్ట్ అయిన వేలో లార్డ్ రైచియస్ వేలో లార్డ్ లీడ్ అవుట్ కు కృపను దయచేయమని లార్డ్ మీరు హెల్ప్ చేయమని అడుగుచున్నాను తండ్రి. మీరు వాగ్దానం చేశారు కదా తండ్రి, విశ్వాసుల్ని తిన్నగా నడిపిస్తానని. లార్డ్ మ్యారేజ్ లో, జాబ్స్ లో వాళ్ళందరినీ కూడా లార్డ్ మీరు అనుకునే వేలో నడిపించే కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. జాబ్స్ విషయంలో లార్డ్ ఇమాన్యుయల్ మనోహర్ బ్రదర్, ఉదయ్ బాబు బ్రదర్, కీర్తి, దివ్య, శృతి సిస్టర్స్ ని, లక్ష్మి సిస్టర్ ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. వాళ్ళకి పర్ఫెక్ట్ జాబ్స్ ను అనుగ్రహించండి తండ్రి. లార్డ్ మీ కింగ్డమ్ ని సీక్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి లార్డ్ మీరు అన్ని థింగ్స్ యాడ్ ఆన్ చేస్తానని సెలవిచ్చిన దేవా. లార్డ్ మేము అడుగుచున్నాం తండ్రి, కరెక్ట్ అయిన జాబ్ లో వాళ్ళని ప్లేస్ చేయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ వివేక్ బ్రదర్ కూడా పర్మనెంట్ జాబ్ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లార్డ్ అన్ని విషయాల్లో, మ్యారేజ్ లోను లార్డ్ జాబ్స్ లో వీళ్ళందరికీ తోడుగా ఉండమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా లార్డ్ వీళ్ళు యంగ్ పీపుల్ మీ పర్ఫెక్ట్ టైమింగ్ ని ట్రస్ట్ చేసే కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. మీ జ్ఞానం ఇచ్చి నింపమని అడుగుచున్నాం తండ్రి. డెసిషన్ మేకింగ్ లో లార్డ్ మీ బలం ఇమ్మని అడుగుచు, అన్ని విషయాల్లో తోడుగా ఉండమని అడుగుచు, కొద్ది ప్రార్థన మీ సన్నిధి అని చేర్చుకోమని త్వరగా రానని స్నాం పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థన చేస్తున్నామండి. పర్లోకపు తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా తండ్రి
ఒక సంఘంగా ప్రభా, ఒక శరీరంగా ప్రభా తండ్రి, మేమందరం కలిసి నీ సన్నిధిలోకి వస్తున్నాం ప్రభా. లార్డ్ ముందుగా ప్రభా తండ్రి, నీ యొక్క చిత్త ప్రకారమే ప్రభా మేము తండ్రి ప్రతి ఒక్క విషయంలో ప్రభా మీరు మమ్మల్ని నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు ప్రభా తండ్రి. నిజంగా ప్రభా నీ నామాన్ని గణపరచడం ప్రభా మాకు రాదు ప్రభా, మా జీవితాల్లో ఆ నేచర్ లేదు ప్రభా. కానీ నీ యొక్క కృప వల్ల మాత్రమే రక్షణ పొంది ప్రభా, నీ పరిశుద్ధాత్మ సహాయంతో ప్రభా నీ నామాన్ని గణపరచటకు మీరు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి నిజంగా వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానం ద్వారా ప్రభా ఎక్కడైతే 2-3 తండ్రి నా నామం కూడుకుంటారో వాళ్ళ మధ్య మీరు ఉంటారు అని చెప్పారు ప్రభా. తండ్రి వీఆర్ ఆల్ టుగెదర్ లార్డ్ యాజ్ ఎ వన్ ఫ్యామిలీ లార్డ్, ఒకే కుటుంబంగా తండ్రి, ఒకే శరీరంగా తండ్రి మేము ఒక రొట్టె విరుస్తూ ఒక శరీరంగా నీ దగ్గరికి వచ్చి అడుగుతున్నాం ప్రభా. లార్డ్ ప్లీజ్ గ్రాంట్ us, రిక్వెస్ట్ us, వాట్ ఎవర్ వీఆర్ కీపింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఫాదర్. నీ దగ్గర పెడుతున్న ప్రతి ఒక్క మనవి ఆలకించమని కోరుచున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లార్డ్ వీ కీప్ ఆల్ అవర్ యంగ్ చిల్డ్రన్ అందరినీ ప్రభా నీ పాదాల దగ్గర పెడుతున్నాం లార్డ్. వాట్ ఏ బ్యూటిఫుల్ చిల్డ్రన్ దే ఆర్ లార్డ్. తండ్రి మీరు మాకు ప్రామిస్ చేశారు ప్రభా, మా చర్చ్ లో మీరు ఇచ్చిన ప్రామిస్ ప్రభా, దే ఆర్ ఎక్స్ట్రాడినరీ చిల్డ్రన్ అని మీరు ప్రామిస్, అసాధారణమైన బిడ్డలని మీరు ఇచ్చిన ప్రామిస్ ని పట్టుకొని అడుగుతున్నాను లార్డ్. మేక్ దెమ్ లార్డ్, వాళ్ళని బ్యూటిఫుల్ గా ప్రభా వాళ్ళ ఆత్మీయ జీవితాలు దీవించండి, ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి. వాళ్ళ ప్రేమ మీరు ఎంతగా వాళ్ళని లవ్ చేస్తున్నారో వాళ్ళ హార్ట్ లో తన నిశ్చయత దయచేయండి, వాళ్ళకి ప్రత్యేకంగా తను మీరు చూపించండి వాళ్ళ లవ్ ని ప్రభా. అలాగే ప్రభా వాళ్ళ చదువుల్లో సహాయం చేయండి, వాళ్ళ జాబ్స్ లో సహాయం చేయండి, వాళ్ళ యొక్క తండ్రి కెరియర్స్ లో సహాయం చేయండి, వాళ్ళ యొక్క మ్యారేజెస్ లో సహాయం చేయండి. మీ హస్తం వాళ్ళతో పాటు ఉండనివ్వండి ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, మా రిక్వెస్ట్ మీరు ఆలకించారు లార్డ్. యు ఆర్ బీయింగ్ విత్ దెమ్ ఫాదర్. థ్యాంక్ యూ సో మచ్ లార్డ్. విత్ ఫెయిత్, విత్ కాన్ఫిడెన్స్ వీఆర్ ఆస్కింగ్ ఫాదర్. అలాగే ప్రభాతాన్ని మా చిన్న బిడ్డల ప్రభాతాన్ని స్కూల్స్ కి వెళ్తున్నప్పుడు మీరు తోడుగా ఉన్నారు ప్రభాతాన్ని. మా చిన్న బిడ్డలందరి విషయంలో నీ దగ్గర ప్రత్యేకంగా అడుగుతున్నాం ప్రభా. తండ్రి వాళ్ళు స్కూల్స్ కి వెళ్తున్నప్పుడు ప్రభా వాళ్ళని ఏ బిడ్డలు ప్రభాతాన్ని మరి బుల్లింగ్ చేస్తున్నారో ప్రభా, వాళ్ళని ఎక్కిరిస్తున్నారో, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ప్రభా మాకు తెలియదు. కానీ వాళ్ళ మధ్యలో ప్రభా నీ ప్రేమను మాత్రం ఉంచు ప్రభా. చిన్నప్పటి నుంచే వాళ్ళ హార్ట్ లో మేము పేరెంట్స్ గా ప్రభా మాకు నేర్పించండి ప్రభా. వీ హ్యావ్ టు డ్రిల్ యువర్ లవ్ లార్డ్ తండ్రి. వాళ్ళ హృదయాల్లో ప్రభా నీ ప్రేమను మేము పెట్టాలి ప్రభా తండ్రి. మాకు తెలియచేయండి ముందుగా మీ ప్రేమను ప్రభా. అదే ప్రేమను మేము వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి ప్రభా వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నను నీ మీద విశ్వాసం ఉంచుట, నీ ప్రేమను తెలుసుకునటం మేము నేర్పించలాగా సహాయం చేయండి. మా బిడ్డలకు అదే దయచేయండి ప్రభా. అలాగే అడుగుతున్నాను ప్రభా, యాజ్ యూ ప్రామిస్ దెర్ ఇస్ నో ఏజ్ లిమిట్ లేదన్నావు ప్రభా రక్షణకి. మా చింటి బిడ్డలకు కూడా రక్షణ దయచేయమని కోరుచున్నాం ప్రభా. నిన్ను తెలుసుకుంటే చాలు, నిన్ను తెలుసుకొని నువ్వు నిజమైన రక్షకుడు అని తెలుసుకున్న వాళ్ళకు కూడా రక్షణ దయచేయమని కోరుచున్నాను ప్రభా తండ్రి. అలాగే ప్రభా మా సంఘ క్షేమాభివృద్ధి కొరకు నీ పాదాల దగ్గర పట్టుకొని బతిమలాడి అడుగుచున్నాను ప్రభా. మా కుటుంబం మా సంఘంలో ఉన్న ప్రతి ఫ్యామిలీ ప్రభా ఒక హెవెన్లీ ఫ్యామిలీ కావాలి తను. ఏ కుటుంబంలో కూడా సాతాను శక్తులు తను ఎక్కడ ఉండకూడదు ప్రభా. తను ప్రతి కుటుంబంలో ప్రభా నీ హెవెన్లీ ప్రెజెన్స్ ఉండాలి ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా పాపమును సీరియస్ గా తీసుకునే కృప దయచేయండి తండ్రి. ఏ పాపమైన వాళ్ళ జీవితంలో ఏలుబడి చేస్తుంటే ప్రభా నీ రక్తంతో ప్రభా ప్రతి పాపము పైన జయము దయచేయండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి ఒక్క బిడ్డని అనాయింటెడ్ గా నింపండి ప్రభా తని. ఆ శక్తి ద్వారా ప్రభా వాళ్ళు జయించి ప్రభా జయంలో తని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా కుటుంబాలుగా మమ్మల్ని మార్చమని కోరుచున్నాను. థ్యాంక్ యూ లార్డ్. నా రిక్వెస్ట్ ని మీరు యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ ఫాదర్. అలాగే ప్రభా మా ఎల్డర్ బ్రదర్ గురించి, కుటుంబం గురించి నీ దగ్గర ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్న విజ్డమ్ ఇవ్వండి ప్రభా. దాన్ని ఎలాగైతే బెజీలియస్ కి ప్రభా తని ఆ ప్రణాళికలు నీ యొక్క టాబర్నాకిల్ కట్టడానికి నువ్వు విజ్డమ్ ఇచ్చావు ప్రభా, అంతే గొప్పగా తని నువ్వు విజ్డమ్ దయచేయండి ప్రభా బ్రదర్ కి. ఇంకా ప్రభా తండ్రి తను చేస్తున్న ప్రతి ఒక్క వర్క్ లో కూడా మీరు తోడుగా ఉండండి. అలాగే ఫ్యామిలీని దీవించండి ప్రభా. సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి తని. అన్నకి సపోర్ట్ గా హెల్పర్ గా ప్రభా మీరు నియమించి ప్రభా తనని మీరే దీవించి ఆశీర్వదించండి. అలాగే ఇద్దరు బిడ్డల్ని కూడా మీరు దీవించండి ప్రభా తండ్రి. నిజంగానే ప్రభా మమ్మ కాయి వాళ్ళ గురించి తండ్రి మేము విజ్ఞాపన చేయాలని, వాళ్ళు తండ్రి సంతోషకరంగా చేయాలని మీరు చెప్పారు ప్రభా. అట్టి విధమైన తండ్రి మేము తండ్రి విధేయత కలిగి నడుచులాగా తండ్రి సబ్మిషన్ అనే హార్ట్ ని మా అందరిలో నేర్పించమని కోరుచున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. అలాగే మా ఓవర్సీస్ గా ఉన్న బ్రదర్స్ గురించి కూడా నీకు ప్రార్థన చేస్తున్నాం. విక్టర్ బ్రదర్, విన్సెంట్ బ్రదర్ తండ్రి. విన్సెంట్ బ్రదర్ మమ్మల్ని ఎంతగా ప్రేమించారో ప్రభా మీరు చూపించిన కార్యమును బట్టి తెలుస్తుంది. దాన్ని బట్టి వందనాలు ప్రభా. ఆ బిడ్డల్ని తోడుగా ఉండండి, సిస్టర్ కూడా తోడుగా ఉండండి ప్రభా. వాళ్ళ తను ఎక్కడున్నంత వాళ్ళకి పైన నీ మెండైన దీవెనలు దయచేయమని కోరుచున్నాను. అలాగే సెప్టెంబర్ లో జరుగుతున్న కూడికల విషయమై నీకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. తన ఆ కూడికల్లో కూడా మీరు సహాయం చేయండి. వాతావరణాన్ని మీ అదుపులో ఉంచుకోండి. ఫుడ్ విషయంలో సహాయం చేయండి. ఆడియో విజువల్స్ లో సహాయం చేయండి. తన ప్లేసెస్ లో సహాయం చేయండి. దూర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణాల్లో మీరు సహాయం చేయండి ప్రభా. అలాగే అకామిడేషన్ విషయాల్లో మీరు సహాయం చేయండి లార్డ్. ఎవ్రీథింగ్ లార్డ్ వర్క్
టుగెదర్ టు మేక్ యువర్ నేమ్ గ్లోరిఫైడ్ ఫాదర్. నీ నామమే కనపరచబడాలి ప్రభా. అక్కడ ఏ మనిషి కనపడకూడదు, ఇక్కడ ఏ మనిషి విజిబుల్ అవ్వకూడదు, కేవలం నువ్వు మాత్రమే కనపరచబడాలి. లెట్ యువర్ నేమ్ బి హాలోడ్ లార్డ్. ఆఖరి వరకు కూడా ప్రభా నీ నేమ్ ఘనత కొరకు మేము పనిచేయలాగా మాకు సహాయం చేయండి తండ్రి. అట్టి విధంగా ఆ కూడికలను కూడా ఆ ఘనత కొరకే జరిగించమని కోరుచున్నాను ప్రభా. వచ్చే వాళ్ళని కూడా అభిషేకించండి ప్రభా. అలాగే తండ్రి మాకు ఈ యొక్క ఫుడ్ ని ప్రభా ఎంతో అద్భుతమైన వాక్యం తన కొరకు దాచిపెట్టుకోకుండా తన ప్రతి ఒక్కరు ఈ ప్రేమను పంచుకోవాలని తను అందించిన జాక్పూన్ గారిని బట్టి నిజంగా వందనాలు. వాళ్ళకు వైఫ్ నానిపూన్ గారిని బట్టి వందనాలు, వాళ్ళ బిడ్డల్ని బట్టి వందనాలు ప్రభా. థ్యాంక్ యూ ఫాదర్. ఒక ప్రాఫిట్ ని మా ముందు నిలబెట్టినందుకు వందనాలు తండ్రి. ఉన్నారు కదా అని కాకుండా తండ్రి నెక్స్ట్ తండ్రి ఆ బెటాన్ మేము తీసుకొని ప్రభా అంతే విధంగా నమ్మకంగా తండ్రి నిన్ను పరుగు పందెం పరిగెత్తులాగా మా కుటుంబాలన్నీ సిద్ధపరచమని తండ్రి ఆ వెలుగు కలిగిన జీవితాలు మా కుటుంబాల్లో మీరే దయచేయమని కోరుచు. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ లిజనింగ్ అవర్ హోల్ ప్రేయర్ లార్డ్. మా కుటుంబంలో అనారోగ్యంలో ఉన్న ప్రతి బిడ్డను స్వస్థపరచండి ప్రభా. ఆర్థిక సమస్యలో ఉన్న ప్రతి బిడ్డల్ని స్వస్థపరచండి. అప్పులు ఉన్న బిడ్డలకు తన అప్పుల నుంచి కంప్లీట్ తండ్రి నీ చిత్తంలో ప్రతి ఒక్క విడుదల దయచేయమని కోరుచున్నాను ప్రభా. ఇంకా తను దేని ద్వారా అయినా వ్యసనాల ద్వారా ఎక్కడైనా తను ఏదైనా లస్ట్ఫుల్ థింగ్స్ లో ప్రభా పడిపోయి లేకపోతున్నాను తండ్రి. ఈ రోజు యేసు నామంలో అడుగుచున్నాం ప్రభా. బ్రింగ్ దెమ్ అవుట్ ఆఫ్ ఎవ్రీ టెంప్టేషన్స్ లార్డ్. గివ్ దెమ్ విక్టరీ ఓవర్ దేర్ లైఫ్స్. థ్యాంక్ యూ ఫాదర్. మీరు హెల్ప్ చేసినందుకు మీకే వందనాలు చెల్లిస్తూ మీకే ఘనత మహిమ చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన ప్రభా నీకే ఘనత కొరకు జరిగిస్తున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తూ లార్డ్ యాజ్ ఎ హోల్ ఫ్యామిలీ వీఆర్ ప్లీడింగ్ తండ్రి. ఒక్కటే నీ పాదాల దగ్గరికి వచ్చి అడుగుతున్నాం ప్రభా. మమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపి ప్రతిరోజు నీ సిలువెత్తుకొని నడువులాగా సహాయం చేయమని కోర్చు. అతి త్వరలో రాని మా ప్రియ ప్రభు నేసినాం బతిమలాడి పెడుకొని నడుచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన కూడా ఇంతటితో థ్యాంక్ యూ.